హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి వెంకట బార్డర్ అని మా చిన్న అబ్బాయిది. సండే వచ్చింది. సండే రోజున ఏంటంటే పిల్లలు ఒంటి దగ్గర ఉన్నారు. నార్మల్గా పుట్టినరోజు వచ్చినప్పుడు ఏంటంటే పిల్లల్ని స్కూల్కి అయితే పంపను ఆల్మోస్ట్. లేదు ఇంకా స్కూల్కి వెళ్ళేసి చాక్లెట్లు అలా ఇచ్చేసి రావాలనుకున్నప్పుడు పంపించడం జరుగుతుంది. కానీ ఆ రోజు సండే వచ్చింది కాబట్టి పిల్లలు అంటే చిక్కి చిన్న కూడా ఇంట్లోనే ఉన్నారు. ముగ్గురు అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పిల్లలు ముగ్గురే, అంటే ఇంకెవరిని ఇన్వైట్ చేయలేదు ఇక్కడ. ఈ విధంగా అయితే వాళ్ళ తమ్ముడిని ఫోటోలు అయితే తీస్తుంది చిక్కి. అలా కూర్చో ఇలా కూర్చో అని చెప్తుంది. మొత్తానికి అయితే ఈ విధంగా అయితే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. కేక్ అయితే ఫస్ట్ వద్దు అనుకున్నా, ఏంటంటే ప్రతిసారి కట్ చేస్తున్నారు ఎందుకు సార్ వద్దులే, అంటే కొద్దిగా అంత ఇదైతే లేదు హెల్త్ నాకు, అందుకని చెప్పేసి ఈసారి వద్దనుకున్నా. కానీ వెంకట అయితే ఊరుకోవాల కేక్ తీసుకొచ్చేమన్నా, అందుకని చిన్న కేక్ అయితే ఒకటి తీసుకొచ్చాం. ఈ విధంగా అయితే ఉన్నది. ఇంట్లో ఉన్న వాటితో ఈ విధంగా చిన్నగా డెకరేట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి వాళ్ళ నాన్న వచ్చేసి వీడియో తీస్తున్నారు. నేను కూడా ఇంకొక ఫోన్లో వీడియో తీస్తున్నాను. మీరందరూ మా వెంకట్ని విష్ చేయండి. అలాగే ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అదే కూడా ఆశీర్వాదాలు, మా మంచి కోరుకునే ప్రతి ఒక్క ఆశీర్వాదాలు అయితే మా పిల్లలకు ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న సరదాలు ఏంటంటే పిల్లలకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదనేసి ఎందుకులే అనుకున్నాం. కానీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు కదా. మనం ఇది అనుకున్నా కూడా జరగకపోయినా దేవుడు డిసైడ్ చేసింది మాత్రం తప్పదు. శనివారం వచ్చుంటే బాగుండు అనుకున్నా. ఏంటంటే వెంకట పుట్టింది కూడా శనివారం రోజే. వెంకటేశ్వర అనుగ్రహంతో పుట్టాడు. మొక్కు కూడా ఉండింది, మొక్కు కూడా తీర్చేసుకున్నాం వెంకట పుట్టిన తర్వాత. కొద్దిగా మా చిన్న చూడండి ఎలా క్లాస్ కొద్దిగా వెంకట హైపర్ యాక్టివ్ అనమాట. అది ఏం చెప్పింది వెండు అంతా ఆయన ఇష్ట ప్రకారం చేయాలంటాడు. ఈ విధంగా అయితే పుట్టినరోజు జరుపుకుంటున్నాము. మరీ అంత ఎక్కువ అయితే ఏం కాదు, మనకున్న దాంట్లో ఈ విధంగా పిల్లల్ని సంతోష పెట్టాలనుకోవడం ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటుంది. మా చిన్న అయితే క్లాప్స్ కొట్టుకుంటానే ఉంది పాపం, హ్యాపీ బర్త్డే అనేసి. ఇద్దరు ఒకేసారి పెడుతున్నారు అక్కలు, ఇద్దరు తమ్ముడికి. ఇక్కడైతే నేను కూడా అక్షింతలు వేసి నేను మా వారు కలిసి విష్ చేస్తున్నాము, బ్లెస్సింగ్ చేస్తున్నాం అనమాట. చాలా ముద్దుగా అనిపించాడు వెంకటు. డ్రెస్ కూడా బాగుండింది. కానీ అంటే కెమెరాలు అంటే ఫోన్ కెమెరాలు అయితే అంత క్లియర్గా అయితే లేదనిపించింది. నార్మల్గా అయితే డ్రెస్ చాలా బాగుంది. అక్షింతలన్నీ ఇట్లా ఎందుకని చెప్పేసి ఇట్లా అంటున్నాడు చేతితో. కానీ అలా చేయకూడదు నాన్న, ఉంచుకో అంటే లేదని చెప్పేసి మళ్ళీ తర్వాత పుట్టినరోజు అంతా అంటే అక్షింతలన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ ఆయన నెత్తిన మీద వేసుకున్నాడు. అలా చేయకూడదు నాన్న అంటే లేదని చెప్పేసి నెత్తిన వేసుకుంటున్నాడు. ఈ విధంగా అయితే అక్కలు కూడా బ్లెస్ చేస్తున్నారు. తర్వాత మా అమ్మ వచ్చింది, మా అమ్మ కూడా అక్షింతలు వేసి బ్లెస్ చేస్తుంది. ఈ విధంగా అయితే చిన్నగా పుట్టినరోజు అయితే జరుపుకోవడం జరిగింది. మీరందరూ విష్ చేయాలి మనస్ఫూర్తిగా. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మాత్రం ప్రతి ఒక్కరూ విష్ చేయండి. నేను మా వారు కూడా అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.